తర్వాత 74 చూడమ్మా. 74 చూడండి. ఏ మ్యాన్ ప్లేస్ 100 గేమ్స్ విత్ ది కార్డ్స్ హీ గెట్స్ 5 రూపీస్ ఇఫ్ హీ విన్స్ అండ్ పేస్ 2 రూపీస్ ఇఫ్ హీ లూజెస్. ఇఫ్ హీ విన్స్ 3 రూపీస్ ఆన్ ద హోల్ ఇన్ హౌ మెనీ గేమ్స్ డిడ్ హీ విన్ అన్నాడు. 100 గేమ్స్ ఆడాడమ్మా. 100 గేమ్స్ ఆడి విత్ ద కార్డ్స్ హీ గెట్ 5 రూపీస్ అన్నాడు. ఓకే, అంటే వాడికి గెలిస్తే 5 రూపీస్ వస్తుందంట ఇఫ్ హీ విన్స్ అండ్ పేస్ 2 రూపీస్ అనమాట. అంటే ఒక గేమ్ గెలిస్తే వాడికి 5 రూపాయలు వస్తుంది. ఒక గేమ్కి 5 రూపాయలు విన్నింగ్ అంటే మన 100 గేమ్లు కనుక గెలిస్తే 500 రూపీసే కదా. లాస్ట్ ఒక గేమ్ ఓడిపోతే 2 రూపాయలు పోతే 100 గేమ్లో ఓడిపోతే -200 కదమ్మా ఇక్కడ. అంటే ఇది +500, ఇది -200. చివరిగా వాడికి కేవలం 3 రూపాయలే మిగిలింది. 100 గేమ్లు అంతా చూసుకుంటే చేతిలో కేవలం 3 రూపీస్ మాత్రమే మిగిలింది. 3 రూపాయలు మాత్రమే మిగిలింది అనమాట. సో +500 -200 ఓకే 3 +500లోంచి 3 మైనస్ చేస్తే ఎంత 497 కదా. మరి ఇది 3 మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ కాబట్టి ఈ వాల్యూ ఎంత వద్దామా, ఇది 203 అనమాట. ఇప్పుడు 7 పెట్టి కట్ చేస్తే 7 ఏళ్ళు 7 ఒకట్లు 7 పెట్టి దీన్ని కట్ చేస్తామనుకోమా. 7 రోజులు 14, 7 రోజులు 14, 7 29. అంటే 29 + 71 అంటే 100 గేములే కదా. 100 గేములకి మనకి 100 అయినప్పుడు ఇవేమో విన్నింగ్ అండి, ఇవేమో విన్నింగ్, ఇవేమో లూజింగ్ అనమాట. విన్నింగ్ వచ్చేసి ఎన్ని ఉన్నాయి 29 కదా. ఆ 29కి ఎన్ని గేమ్స్ వస్తాయి ఇక్కడ మనకి 29 గేమ్స్ అన్నమాట. అంటే దీని ప్రకారం గెలిచిన గేమ్స్ ఏంటంటే 29, ఓడిపోయిన గేమ్స్ ఏంటంటే 71 అట్లా.